వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కైకలూరు నియోజకవర్గంలో కైకలూరు నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం నాయకులు ఆక్వా రైతు బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి బూరుబోయిన శ్రీనివాస్ యాదవ్ గారితో ఇవాళ మనం ఆక్వా రంగ సిచ్యువేషన్స్ మీద చర్చించడానికి ఆయన అక్కడి నుంచి ఉన్నారు. నమస్కారం సార్. సార్, ఆక్వా రంగానికి సంబంధించి సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ప్రజెంట్ పరిస్థితి ఏంటి? కొన్ని ప్రభుత్వం ఫీడ్ రేట్ల విషయంలో దిద్దుబాటు చర్యలకి పిలిపించింది, అట్లాగే కమిటీని ఫామ్ చేసి దానికి సంబంధించి ఎప్పటికెప్పుడు అంటుంది. ప్రస్తుత పరిస్థితి ప్రకారం ఆక్వా రైతు ఫీడ్ రేట్ల విషయంలో ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాల్లో సరైన విధంగానే ధరల విషయంలో ప్రభుత్వం ప్రతిపాదించినవి జరుగుతున్నాయా? అసలు ఆక్వా రంగ పరిస్థితి ఏంటి ఇవాళ? వాస్తవంగా గత కొంతకాలంగా ఆక్వా రంగం చాలా సంక్షోభాన్ని ఎదుర్కొంటుందండి. దానికి ఒకటి, రేట్లు అనుకూలంగా లేవు. రెండు, మనకి ఏదైతే ఫీడ్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. మూడు, కల్చర్ బాగాలేదండి. ఇక్కడ ఎవరికి కూడా సరైన పంట అందుబాటులోకి రావట్లేదు. వీటి వలన రైతు చాలా సంక్షోభంలో ఉండి చాలా మాటలకు అందని బాధతో ఉన్నాడు రైతు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఫీడ్ రేట్లు పెంపకం అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళకు ఉంటే ఉండొచ్చు. ఏదో రా మెటీరియల్ సోయా పెరిగింది, ఇంకోటి పెరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయినా కూడా 1 కేజీకి 12 రూపాయలు పెంచుతాము, లేదంటే కనుక మేము ఫ్యాక్టరీలు మూసుకుంటామని చెప్పేసి ఏదైతే ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్తున్నారో అది రైతు ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్న పరిస్థితుల్లో ఆ యొక్క యాజమాన్యం ఆ విధంగా చెప్పడం నేను చాలా ఖండిస్తున్నాను. అది కరెక్ట్ కూడా కాదు. దానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఈ యొక్క ఫ్యాక్టరీ యాజమాన్యంతోనూ అదేవిధంగా రైతులతోనూ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళ యొక్క 12 రూపాయలని 4 రూపాయలు తగ్గించి 8 రూపాయలు చేయడం జరిగింది. దాంట్లో కూడా మళ్ళీ చిన్న మెలికి పెడుతున్నారు. బేసిక్ రేటు ఎంఆర్పి, దాంట్లో కూడా ప్రైసింగ్ తేడా వస్తుంది. అందరూ కూడా ఎంఆర్పి మీద పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇంకా వీలైతే కూడా తగ్గించాలని కోరుకుంటున్నాము. ప్యారలల్ గా రేట్లు కూడా 250 చూస్తే రైతుకి బీఈపీ అవుతుందండి, పైన వచ్చింది అతనికి లాభం అవుతుంది. అటువంటి రేట్లని 220, 230కి పడేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతు కల్చర్ చేయాలా ఆపాలా అన్నటువంటి సంక్షోభంలో సందిగ్ధంలో ప్రతి రైతు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. అంటే ఫీడ్ ప్లాంట్ సంబంధించి యజమానుల యొక్క సామాజిక వర్గాలని దీంట్లోకి తీసుకొస్తా ఉన్నారు ఈ ఇష్యూస్లోకి. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాలే అంటే ఫీడ్ ప్లాంట్ యజమానులు కూడా సామాజిక వర్గం అవడం వల్ల ఫీడ్ రేట్లు తగ్గించడానికి ముందుకు రావట్లేదు, అది కూడా ఒక కారణం అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టలేదండి. ఎవరైతే ఈ యొక్క ఎలిగేషన్ తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ ఫాదరు రాజశేఖర రెడ్డి గారి నుంచి అంతకు ముందు నుంచి కూడా వాళ్ళకి ఫ్యాక్టరీస్ ఉన్నాయండి. వాళ్ళకి ఈ రోజున కొత్తగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ యొక్క సామాజిక వర్గం వాళ్ళు కూడా కొత్తగా ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళు ఎవరూ లేరండి. దాంట్లో బయట కమ్యూనిటీలు కూడా ఒకటి ఉన్నారు. దాంట్లో కూడా మా బేదా మస్తాన్ యాదవ్ గారు బిఎంఆర్ ఫీడ్స్ ఆయన కూడా ఉన్నారు, ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టినటువంటి వాళ్ళు కాదు, ముందు నుంచి ఉన్న వాళ్ళని. ఎలిగేషన్ చేసేటప్పుడు కొంచెం మినిమం ఆలోచన ఉండాలా. ఆలోచన చేసి మనం చేసేటువంటి ఎలిగేషను న్యాయపూర్వకంగా చట్టబద్ధంగా ఉందా లేదంతా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతైనా కూడా ఇప్పుడు ఇవాళ మార్కెటింగ్ సంబంధించి చూసుకుంటే ఏదైతే ఆక్వా రొయ్యలు సాగు చేసిన తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కావచ్చు, లేదంటే దీనికి సంబంధించి సాగు చేసే కాలంలో జరిగిన వ్యయం కావచ్చు, దీన్ని ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మీకు అమ్మకం ద్వారా వచ్చే అమౌంట్ రెండు బ్యాలెన్స్ అవుతుందా? లాభాలు ఏమైనా ఉన్నారా లేకపోతే నష్టాల్లోనే కొనసాగుతూ ఉందా? నష్టాల్లోనే ఉన్నారండి. 250 రూపాయల రేటు పైన వస్తేనే రైతులు లాభాల్లోకి వెళ్తాడండి. రెండోది ఫీడ్ రేటు ఒకటి పెరగడం వలన నష్టంలోనే ఉన్నాడండి రైతు అయితేను. ఖచ్చితంగా రైతు బాగుండాలి అని అంటే ఇంకొకటి ఈ విషయం మర్చిపోయాను, కరెంటు సబ్సిడీ. కరెంటు రేట్లు బాగా ఎక్కువ ఉండటం వలన కరెంటు కూడా బాగా రైతు నడ్డు విరుస్తుందండి. ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు కూడా అనౌన్స్ చేస్తున్నారు, కరెంటు కూడా సబ్సిడీ ఇచ్చి రూపాయన్నర నుంచి ఇంప్లిమెంట్ చేస్తాను ఈ నెల నుంచి అని చెప్పేసి. అది కూడా మంచి పరిణామం. అంటే మీ ప్రభుత్వం హామీ ఆక్వా జోన్ కానీ నాన్ ఆక్వా జోన్కి కానీ రూపాయన్నరకే కరెంటు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు అది ఇంకా అమలు అవ్వట్లేదా ఏంటి? ఇప్పుడు చేస్తామని చెప్పి మొన్న స్టేట్మెంట్ ఇచ్చున్నారండి. గత ఒక 3-4 రోజుల క్రితం స్టేట్మెంట్ ఇచ్చున్నారండి. నాన్ ఆక్వా ఆక్వా మొత్తం ప్రతిదానికి కూడా ఆ రూపాయన్నర ఇవ్వడం జరుగుతుంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ఆక్వా రైతులతో మీటింగ్ ఏర్పరిచి అప్సరా ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ ఏజెన్సీని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని అధికారాల విషయాలు అంతా నిర్మూలించారని, వాటిని అన్నింటినీ నామమాత్రంగా నిర్వహిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తూ ఉన్నారు. వీటిలో నిజం ఎంత ఉంది? అది ఎంతవరకు ఆక్వా రంగానికి ఉపయోగకరంగా నిర్ణయాలు కానీ వెలువరిస్తుంది? అట్లా ఏం లేదండి. దానికి వైస్ చైర్మన్గా మన ఆనం వెంకటరమణ గారు ఉన్నారు. ప్రతి నెల కూడా మీటింగులు జరుగుతున్నాయి ఫిషరీస్ ఆఫీస్లో.
అందరూ కూడా అప్పుడు ఏదైతే వర్క్ జరుగుతుందో వాళ్ళ చేతులు ఎంతవరకు ఉందో అంతవరకే ఇప్పుడు అదే జరుగుతుందండి. దాంట్లో ఇదేం లేదు, వాళ్ళ చేతులు ఎంతవరకు ఉందో అంతవరకు ఏదవుతుంది. ఏదైనా కూడా స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన డిసిషన్స్ అవి స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారండి. వీళ్ళు వారధి కింద ఉండి ఇక్కడ రైతుకి వ్యాపారస్తుడికి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు అంతేనండి. వాళ్ళు ఏదైతే డిసిషన్ మేకర్, దే ఆర్ నాట్ డిసిషన్ మేకర్స్. అంటే ఆక్వరంగ సాగు సంబంధించి పర్యావరణం భూగర్భ జలాలు ప్రధానంగా కలుషితం అవుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఆక్వరంగ ఒకవేళ వృద్ధి కొరకు జరగాలన్నా ఆ సాగు పూర్తి స్థాయిలో ఇంకా డెవలప్ చేయాలన్నా భూగర్భ జలాలు కలుషితం కాకుండా చేసే మార్గం ఏమైనా ఉందా, లేకుండా ఇదే విధానంలో చేయాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా ఇబ్బంది అయితే ఉందండి. ఆక్వా రంగంలో కానివ్వండి, చేపల రంగంలో కానివ్వండి, వాటి వలన ఇటు నీరు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఆ ఇబ్బందులు ఉన్నాయి. కానీ సంవత్సరానికి తలసరి ఆదాయం మన యొక్క స్టేట్లో మా యొక్క నియోజకవర్గంలోనే 5,50,000 రూపాయలు తలసరి ఆదాయం ఉందండి. ఇక్కడ మిగిలినటువంటి మా పక్కన ఉన్నటువంటి మా యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఏలూరు తలసరి ఆదాయం 1,70,000. ఇక్కడ తలసరి ఆదాయం 5,40,000. అయితే రోడ్లు బాగు చేసుకుంటూ ఉంటాము, గతుకులు పడతా ఉంటే రోడ్లు బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ యొక్క పథకం ఉంది, అది అమలు చేసుకుంటూ ఆ ఏదైతే ఈ వాటర్ ఇబ్బందులు ఉన్నాయో వాటిని కూడా అధిగమించడం జరుగుతుందండి. శ్రీనివాసరావు గారు, ఈ ఆక్వా సంబంధించి వీటిలో వర్షాకాలం రాగానే వీటికి సంబంధించి వైరస్ వ్యాప్తి చెందిద్ది, దాని ద్వారా కొంతవరకు పంట నష్టం కలిగిద్ది, రొయ్యల సాగు విషయంలో కావచ్చు, వాటికి సంబంధించి పెంపొందించే విషయంలో అని చెప్పి చెప్తా ఉంటారు. వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఆక్వా రైతులకి ఎట్లాంటి సమాచారం కావచ్చు, ఎట్లాంటి పరిష్కార మార్గాలు కావాలంటారు? వైరస్కి వచ్చేసరికి అది బయోసెక్యూర్ చేసుకుని జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం రైతు మీదే ఉందండి. చేసుకున్నా కూడా ఏదైతే సీడ్ హ్యాచరీస్ ఉన్నాయో వాళ్ళు క్వాలిటీ ఆఫ్ సీడ్ ఇస్తే రైతు ఇబ్బంది పడకుండా ఉంటాడండి. వాళ్ళు అక్కడే అన్ని యొక్క టెస్టులు కూడా చేసుకుని క్వాలిటీ ఆఫ్ సీడ్ని ఇచ్చి రైతుని ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పేసి అని హ్యాచరీ వాళ్ళందరినీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. శ్రీనివాసరావు గారు, ఒక పక్కన రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కే, దాంట్లో ప్రధానంగా కులాలకు సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చి ఒకవేళ తప్పు చేసిన వ్యక్తిని కూడా నిందితుడిని కూడా తనకి ఒక కులం ఉంది, ఆ కులానికి సంబంధించి బాధితుడు అయ్యారని చెప్తా ఉన్నారు. కుల రాజకీయాలు మీద ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితిలో. ప్రధానంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం దీన్ని టార్గెట్గా చేసి వ్యవహరిస్తుంది. కుల రాజకీయాలు కావచ్చు, వ్యక్తుల్ని కులాలకు సంబంధించి అతను లేదంటే ఆ కులం ఈ కులం అని చెప్పి మాట్లాడడం అనేది భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలకి చోటు చేసుకుంటుంది. దీని మీద మీరు కూడా బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించి కూడా ఉన్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటి దీంట్లో? రాజకీయ లబ్ధి కోసం చేసేటువంటి కుల రాజకీయాలండి. వాస్తవంగా ఇప్పుడు చూసుకుంటే కనుక మీరు చాలా మంది ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కూడా చాలా జరుగుతున్నాయండి. దాంట్లో ఓసీ లేదు, బీసీ లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు. అటువంటి నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పగలను. కానీ ఒక రాజకీయ లబ్ధి కోసమే ఈ కులాలను తీసుకొచ్చి కులాల మధ్య చిచ్చు పెడుతూ ఈ కులాలను గుర్తు చేస్తూ వీళ్ళకి ఈ కుల శిక్షలు రాజకీయాల కోసమే చేస్తున్నారండి. అంతే అంటారా? ఖచ్చితంగానండి. జనాల్లో ఎవరికి కూడా ఇప్పుడు పాతకాలంలో మా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు ఇంకోటి చిన్నప్పుడు ఉండుండొచ్చాము, కానీ ఇప్పుడున్నట్టు పరిస్థితులు ఆ పరిస్థితులు అయితే ఇప్పుడు లేవండి. ఎవరు కూడా కుల ప్రస్తావంతో ఇది లేదండి. ప్రతి వారు ఎస్సీ బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు గనక మీరు చూస్తే సొసైటీలోకి వెళ్ళి గనక చూస్తే అన్న తమ్ముడు బావ బామ్మర్ది అక్క చెల్లి అన్నటువంటి పిలుపులతోనే నడుస్తున్న సొసైటీ అండి. రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకులే వీళ్ళని విడదీస్తున్నారండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీనివాసరావు గారు. ఆన్లైన్లోకి వచ్చి మీరు మా వివరాలు, మేము అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పి ఆక్వా రంగానికి సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాలు ఇవాళ తెలియజేసినందుకు. ఇదండి కైక్లూరు నాయకులు, బీసీ నాయకులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి బోరబోయిన శ్రీనివాసరావు గారితో ఆక్వా రంగానికి సంబంధించి ఆక్వా రైతులు ఎదుర్కొనే సమస్యల మీద వాళ్ళ చర్చించాం. మరో చర్చతో మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.